ఆయనకు ఒక తపన ఉండే చిన్న దేశాలలో ఎన్నో గోల్డ్ మెడల్ వస్తుంది. అతిపెద్ద దేశమైనటువంటి 120 కోట్ల జనానికి ఒక గోల్డ్ మెడల్ రావడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నామని ఆలోచన చేసి ఆనాడు ఏషియన్ గేమ్స్ నడిపించాడు. అలాంటి ఆలోచన నాకు కలిగి ఆయన అనుచరుడుగా రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాదులో ఉప్పల్ దగ్గర స్టేడియం కట్టాలని ఆ రోజులో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు నా దగ్గర రావడం, సోనియా గాంధీకి చెప్పడం, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దీని పేరు పెట్టడం చాలా సంతోషం. కానీ గత కొన్ని రోజులుగా నాకు ఒక మనసులో బాధ ఉండేది. పేరు పెట్టినా కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదని మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో నేను లేచి అడిగా, అయ్యా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నది ఉప్పల్లో, కానీ రాజీవ్ గాంధీ బొమ్మ లేదు, ఆయన స్టాచ్యూ లేదు, కాబట్టి నేను నా సొంతంగా తెచ్చి రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతానా. దానికి జగన్మోహన్ రావు గారు, సెక్రటరీ అందరూ కూడా మద్దతు ఇచ్చారు. యునానిమస్గా డిసైడ్ అయింది. అది తప్పక తెస్తానా, తెచ్చిన. అదేవిధంగా ఐపీఎల్ జరిగే ముందు మా ముఖ్యమంత్రి గారిని కోరిన, అయ్యా 14 నుంచి 20 లోపల ఎప్పుడన్నా పెట్టండి, 22 నుంచి ఏది ఐపీఎల్ జరుగుతుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే పాపం చాలా ప్రయత్నం చేశాడు. కానీ విధి లేని పరిస్థితులలో ఆయన తమిళనాడు పోవాలి, డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కలుస్తుంది కాబట్టి ఆయన పోసి అవసరం ఉన్నదని దుద్దెర్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళ ఫాదర్ కూడా ఏది స్పీకర్గా ఉండి, అలాంటి వ్యక్తి రావడం నాకు చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఎవరికి ఆలోచన రాలేదు. అన్ని డిపార్ట్మెంట్కు ఎక్కువ డబ్బులు శాంక్షన్ చేస్తారు, స్పోర్ట్స్కు తక్కువ చేస్తారు. కానీ ఆయన స్పోర్ట్స్ సిటీ అంటే యావత్ భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన వచ్చింది. కాబట్టి స్పోర్ట్స్ సిటీ తెలంగాణలో చేస్తే తప్పనిసరిగా కేవలం క్రికెటే కాదు, హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్లో కూడా మనకు గోల్డ్ మెడల్ రావాలనే ఉద్దేశంతో ఏదైనా హెచ్సిఏ మెంబర్స్కు, ప్రెసిడెంట్, సెక్రటరీస్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపటి నుంచి మన దగ్గర 23 నాడు ఉంది మ్యాచ్. అప్పటికే ఎప్పుడు చూద్దామని పొద్దున్న నుంచి నేను చూస్తున్నా. ఎంతో మంది వస్తున్నారు, టికెట్లు కొని పోతున్నారు. అంటే ఉత్సాహం పెరిగింది. క్రికెట్తో పాటు మిగతా గేమ్లు కూడా ఇవాళ కబడ్డీ కూడా పైకి తీసుకొస్తున్నారు. ఇవాళ స్పోర్ట్స్ పెంచడానికి ఫుట్బాల్ ఒకప్పుడు హైదరాబాద్ నంబర్ 1 ఉంటుండే, హైదరాబాద్ పోలీస్ కానీ, హైదరాబాద్ ఓల్డ్ బాయ్స్ కానీ, అలాంటిది ఇక ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ అన్ని ఆటలు కూడా ఏది స్పోర్ట్స్ సిటీ అయితే అందరికీ అవకాశం వస్తుంది. మరొకసారి రాజీవ్ గాంధీని గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ ఆలోచనను 18 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ పేరు మీద అండర్ 19, 2020, అండర్ 17, 2020